ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. తండ్రి అనే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనము వందనములు ఎవరికి చెప్పాలి? దేవునిక, సహోదరులక? ఒకసారి ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మని క్రమాన్ని మనము అనుసరించాలని బైబిల్ చెబుతుంది. సహోదరులకు చెప్పాల్సినటువంటి వందనాలు మరి చాలా మంది దేవునికి చెబుతున్నారు. వాళ్ళు మరి ఆత్మ యొక్క నియమాన్ని ఎదిరిస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే అది వాళ్ళకు అలవాటు అయిపోయింది. మరి దేవునికి చెప్పాల్సినటువంటి, మరి సహోదరులకు చెప్పాల్సినటువంటి వందనాలు తీసుకొచ్చి వాళ్ళు దేవునికి చెబుతూ ఉన్నారు. వాళ్ళు మరి పరిశుద్ధాత్మని క్రమాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు ఈ లోకంలో నడుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వారు దేవుని గురించి తెలుసుకున్న దగ్గర నుంచి కూడా వారు మరి అది దేవునికి వందనములు చెప్పుట అనేది అది ఒక వాడుక భాషగా వారికి మారిపోయింది. వారు మార్చుకోవటం లేదు. మార్చుకోమని బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది. ప్రియులారా, మరి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ లోకస్తులకు సంతోషం అనేది ఎక్కడ ఉంది అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రియులారా, మరి మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా మరి తినలేనటువంటివి మనం బయటికి వెళ్ళి ఎక్కడైనా ఒక విందులో మనం తిన్నట్లయితే మరి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్లోనైతే మరి రకరకాలైనటువంటి వంటకాలు పెడతా ఉంటారు. వాటిని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషం కలుగుద్ది. ఆ సంతోషం అనేది ఈ లోకస్తులకు ఈ విధంగా ఉంటది. అయితే ప్రియులారా, మన గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవముగా ఉన్నటువంటి మనము మన గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు సంతోషము ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్తే మనకు సంతోషం వస్తుంది, ఏది తింటే మనకు సంతోషం వస్తుంది. ఈ లోకస్తులకైతే ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వంటకాలు, అంటే ఎప్పుడు కూడా మన ఇళ్లలో మనం తినలేనివి, మనం చూడలేనివి, బయటికి వెళ్తే గొప్ప గొప్ప వాళ్ళ ఫంక్షన్స్ లో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. వీటన్నింటిని చూసాక ఈ లోకస్తులు వారు ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఈ లోకాన్ని ప్రక్కన పెడదాం, ఈ లోకస్తులను ప్రక్కన పెడదాం. ఈరోజు క్రైస్తవులుగా మరి క్రీస్తులు కలిగి జీవించుతున్నటువంటి మనము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి వారు మరి ఈ రోజు ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, మనకు సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడికి వెళ్తే మనకు సంతోషం వస్తుంది, ఏది తింటే మనకు సంతోషం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? ఆయన జీవించిన కాలంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 4:4 మనం పరిశీలన చేసుకుంటే, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే లేఖనము చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ లేఖన భాగమును మనం పరిశీలన చేసుకుంటే రొట్టె వలన జీవించేది శరీరం అయితే, మరి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించేది ఆత్మ. అంటే ప్రియులారా, ఈ రోజు ఆత్మ గురించి ఎవరు ఆలోచన చేయటం లేదు. కేవలము శరీరము గురించి, శరీర కోరికల గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరి ఈ శరీరాన్ని సంతోష పెట్టాలనే ఆలోచనే తప్ప మరి ఆత్మ గురించి, శరీర పోషణ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ పోషణ గురించి కానీ, ఆత్మ రక్షణ గురించి కానీ, ఆత్మ ఎదుగుదల గురించి కానీ, ఆత్మ మరి నిత్య జీవము పొందుకోవాలన్నటువంటి ఆలోచన కానీ చేయకుండా కేవలము రొట్టె వలన మాత్రమే తిని తృప్తి పొంది ఆనందించాలని ఈరోజు మరి క్రైస్తవులకు ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారంటే కేవలము మరి భోజన పదార్థములలో వారు ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ వాటి గురించి మాట్లాడుతుందా? ఈ శరీర సంబంధమైనటువంటి, ఈ భూ సంబంధమైనటువంటి ఆ ఆహార పదార్థాలను భుజించి సంతోషించుడి, ఆనందించుడు అని చెప్పేసి లేఖనం చెబుతా ఉన్నదా? బైబిల్ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నదా? ప్రియులారా, లేఖనం ఏం చెప్తుంది? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని లేఖనం చెబుతా ఉన్నది. అయితే ప్రియులారా, ఈ లేఖనం మనం ఆలోచించాలి. రొట్టె వలన జీవించేది శరీరం అయితే మరి దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించేది ఆత్మ. ప్రియులారా, ఈ ఆత్మ గురించి మనం ఆలోచించాలి. ప్రియులారా, నేను అంటే ఎవరు? ఒకసారి ఆలోచించండి. నీ గురించి నీవేమనుకుంటున్నావు? అసలు నీవెవరు అనుకుంటున్నావు? నేను అంటే ఎవరు? శరీరం అనే ఆత్మ. శరీరాన్ని గురించి మరి బైబిల్ ఏం చెబుతుంది?
యోహాను సువార్త 6:63 చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రియులారా, దేవుని నోట నుంచి వచ్చి మాటలట మనకి జీవమును ఆత్మయునై ఉన్నవని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది. అయితే ప్రియులారా, ఈ లోకంలో దేనికైనా విలువ ఉంటది కానీ మరి ఈ మంటి శరీరానికి మరి విలువ లేదు ప్రియులారా. ఆత్మ వెళ్ళిపోగానే ఈ శరీరాన్ని తీసేయండి, తీసి పక్కన పడేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. పనికిరాని కాగితాలను బయట పారవేస్తే వాటిని ఏరుకుని వడొకడు వస్తాడు. చెరకు గడ్డలో ఉన్నటువంటి ఆ రసాన్ని తీసివేసి పిప్పిగా చేసి ఆ పిప్పిని బయట పారవేస్తే ఆ పిప్పి మరొక విధముగా మరి ఉపయోగపడుతూ ఉన్నది ప్రియులారా. అయితే పనికిరాని చెత్తకైనా విలువ ఉన్నది కానీ ఈ శరీరానికి, ఈ మంటి శరీరానికి విలువ లేదు. అసలు నీవెవరు? ఒకసారి ఆలోచించు. నీవెవరు? నీవు శరీరమా లేక ఆత్మ? మనం ఎవరమని లేఖనం సెలవిస్తున్నది. బైబిల్ ఏం చెప్తుంది మన గురించి? మనం ఎవరమంట? మనము ఆత్మలము. మనమంటే ఎవరమంటే మనం ఆత్మలము, మనం శరీరము కాదు. శరీరం అని బైబిల్ చెప్పట్లేదు, మనమంటే ఆత్మలం అని బైబిల్ చెప్తా ఉన్నది. ఇది మన శరీరాలు. ఈ శరీరాల్లో మనం ఉన్నాం. ఇవి మన శరీరాలు ప్రియులారా. ఈ శరీరాలలో మనం కొద్ది కాలం ఉంటాం ప్రియులారా. ఈ శరీరాలలో కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిందే. మనం కొంతకాలం ఉంటే ఈ శరీరాలలో కొంతకాలం ఉండి దీన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ శరీరం శాశ్వతమైనది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు ప్రియులారా. ఒకసారి ఆలోచించేయండి. మరి ఈ శరీరాలలో కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరము నాది కాదు. శరీరం అనే ఒక గుడారము. శరీరం అనేది ఒక గుడారం లాంటిది అంతే. ఈ గుడారంలో మనము నివసించుచున్నాం అంతే. కొంతకాలము దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి మనం జీవించుచున్నాం. ఈ ఆయుష్ గురించి లేఖనం ఏం చెబుతున్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మనిషి యొక్క ఆయుషట 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అని చెప్పేసి లేఖనం సెలవుస్తున్నది. ఈ 70-80 సంవత్సరాల కాలంలో జీవించే ఈ యొక్క జీవితం గురించి మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప మరి నేను అంటే ఆత్మ అన్న ఆలోచన ఎంతమందికి ఉన్నది? ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రియులు? ఒకసారి ఆలోచించండి. శరీరం అనేది ఒక గుడారం. ఇది ఎప్పటికైనా కానీ శిథిలం అయిపోవాల్సిందే. అందుకనే లేఖనం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:1 ఒక మాట ఉంటది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఈరోజు ఎంతమంది ఎరుగుతున్నారండి? ఈ గుడారము, మన శరీరం అనేటటువంటి ఈ గుడారము ఇది శిథిలమైపోతుంది. ఏదో ఒక రోజుకి ఇది శిథిలమైపోవాల్సిందే. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ బయటికి వెళ్లాల్సిందే. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా తిరిగి వెళ్లాల్సిందే. ప్రియ సహోదరుడా, ఎంతమంది మరి శిథిలముగా అయిపోయినట్టు ఈ యొక్క శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనటువంటి నివాసము మరి మనకున్నదని, పరలోకమంది మనకున్నదని ఎంతమంది ఎరిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి ఈ గుడారం అతి శరీరంలో మనము, ఈ శరీరంలో నుంచి మనము బయటికి వచ్చినటువంటి వాడు ఎవరు? ఈ గుడారంలో నుంచి బయటికి వచ్చిన వాడు ఎవరు? నేను, మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మలు. ఈ శరీరంలోంచి, ఈ గుడారంలోంచి బయటికి వచ్చేవి ఆత్మ. నేను, మనము అని చెప్పబడుతున్నటువంటి ఆత్మను మాత్రమే. ప్రియ సహోదరుడు, ఒకసారి ఆలోచించండి. మరి మనము జీవించగా సంపాదించినటువంటి సంపాదన అంతయు కూడా కేవలము దేనికోసం ఖర్చు పెడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. సార్ చెప్పండి. ఈ జీవిత కాలంలో మనం సంపాదించే సంపాదన అంతయు కూడా దేని కొరకు ఖర్చు చేస్తున్నామంటే కేవలము ఈ శరీర సౌఖ్యము కోసమే ఖర్చు పెడుతున్నాము. ప్రియ సహోదరుడా, నీ జీవిత కాలంలో నువ్వు ఎంత సంపాదించినా ఆ సంపాదన అంతా కూడా కేవలము ఈ 70-80 సంవత్సరాల పాటు జీవించేటటువంటి ఈ శరీర సౌఖ్యం కొరకు మాత్రమే నువ్వు ఖర్చు చేస్తున్నావు తప్ప నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించడం లేదు. నీ శరీరంలోంచి నీ ఆత్మ బయటికి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళతాదో, ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా? కేవలము శరీర సౌఖ్యం కోసం ఆలోచిస్తున్నాం. అందుకనే మరి ఈ శరీరం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మరి లూకాసు సువార్త 12వ అధ్యాయము 19-20 చూస్తే, ప్రియులారా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునను. అయితే దేవుడు
వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ప్రియులారా, ఆలోచించండి. ఈ శరీర సౌఖ్యం గురించి నువ్వు ఆలోచిస్తే, మరి ఈ శరీరాన్ని పోషించుకోవడానికి నువ్వు ఆలోచిస్తే, మరి రాత్రి ఈ దేవుడు అంటున్నాడు, ఇక దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి, నీవు సంపాదించినవి ఎవని వగును. ఎవనివి నువ్వు సంపాదించావు కదా, నీ జీవిత కాలం నువ్వు సమకూర్చుకున్నావు కదా, సంపాదించుకున్నావు కదా, మరి ఎవనివి? నీకున్నటువంటి ఆ కోట్లు చాలని ఉన్న కోట్లను మరి పలగొట్టి విస్తారమైనటువంటి కోట్లను కట్టుకుని విస్తారమైన ధాన్యాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావే. నీ ప్రాణంతో చెప్తున్నావే, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించు, ఆనందించు అని చెప్పేసి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఆ ప్రాణము నీలో ఎవరిచ్చారు? నీలో ఉన్న ప్రాణం ఎవరిది? ఎవరి ప్రాణం నీలో ఉంటే నువ్వు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించావా? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా నీ ప్రాణం గురించి? అసలు నీవంటే ఎవరో అనేది నువ్వు ఆలోచించావా? ప్రియులారు, ఒకసారి ఆలోచించాడు. మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, మన ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమి కూడా మనం తీసుకొని పోలేం ప్రియులారా. మరి ఈ శరీరము శాశ్వతమైనది కాదు, ఈ శరీరము అశాశ్వతమైనటువంటిదే శరీరము. మరి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి ఈ శరీరము కోసమే ఈ జీవితకాలం అంతా కష్టపడుతూ ఉంటే, మరి నీవు అనే ఆత్మ అనగా మరి మరణము లేని, అంతం లేని, ముగింపు లేనటువంటి మరి ఆత్మ కోసం నీవేమి ఆలోచిస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. నీ ఆత్మకు ముగింపు లేదు. ముగింపు లేనటువంటి ఆత్మ కొరకు నీవెప్పుడైనా ఆలోచించావా? ముగింపు లేనటువంటి నీ ఆత్మ ఎలాంటిదంటే అంతము లేనటువంటిది, మరణము లేనటువంటిది ఆత్మ. ఆత్మకు మరణము లేదు ప్రియులారు, ఆలోచించండి. మరణము లేనటువంటి, అంతము లేని, ముగింపు లేనటువంటి ఈ ఆత్మ కొరకు నీవెప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఒక ప్రశ్న మన ముందున్నది ప్రియులారా. నీ సమాధానం ఏంటి? ఏ సమాధానం చెప్తావు? ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే నువ్వే సమాధానం చెప్తావు? ఒకసారి ఆలోచించు ప్రియులారా. దేవుడు మరి ఎందుకు నిన్ను ఈ లోకానికి పంపించాడు? ఏమి చేయడానికి పంపించాడు? ఈ లోకానికి నిన్ను పంపించాడంటే పంపించిన దేవుడు ఏం చెబుతున్నాడు? ఒకసారి ఆలోచించావా ప్రియులారా? ఒకసారి ఆలోచిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 మనం చూస్తే ఏమిటి? మరి సత్క్రియలను చేయటానికి మనము ఆయన చేతి పని అయి ఉన్నామని చెప్పేసి లేఖనం సెలవిస్తున్నది ప్రియులారా. ఏమిటో సత్క్రియలను మనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అనే గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలునై ఉన్నారు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రియులారా. మరి అలాంటి పరిస్థితులలో దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి ఈ లోకంలో మనము కొట్టుమిట్లాడుతున్నామండి. దేవుని మహిమపరచడం లేదు. దేవునిగా మనం మహిమపరచాలి. మరి జీవము గల మరి ఆ దేవునిగా మనము మహిమపరిచే వారముగా ఉండాలి ప్రియులారా. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయటానికే దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు. దేవుడు నీకు నాకు ఆయుష్ను ఇంకా ఎందుకు పొడిగిస్తున్నాడంటే, దేవుని యొక్క గుణాతిశయములను ఈ లోకమును మనం ప్రచురము చేయాలి. ఆ ప్రచురము చేయటానికి దేవుని చేత మనం ఏర్పరచబడినటువంటి వంశముగా ఉన్నాం, రాజులైనటువంటి యాజక సమూహముగా ఉన్నాం, పరిశుద్ధ జనముగా ఉన్నాం, దేవుని సొత్తు. ప్రియ సహోదరుడా, నీవు నీ సొత్తు కాదు. నీవు అనుకుంటున్నావేమో నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు నీవు. ఎందుకంటే దేవుడు నిన్ను కొన్నాడు. నువ్వు దేవుని సొత్తు. వెలగలిగినటువంటి, విలువ కలిగినటువంటి పరిశుద్ధమైన రక్తముతో నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. సాతాను చేతిలో బందీగా ఉన్నావు. అంధకారమైన చీకటిలో నువ్వు అల్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు పాపములో మరి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు తన ప్రియ కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తుని లోకానికి పంపించి, ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము ద్వారా నీకు విమోచన అనుగ్రహించి తన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. నీవు ఈ రోజు ఎవరి సొత్తుగా ఉన్నావు? ఎవరి సొత్తుగా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ప్రియ సహోదరుడ, కేవలము నీ శరీర సౌఖ్యం కోసమే నువ్వు ఆలోచిస్తే నువ్వు ఎవరి సొత్తు అనే లేఖనం సెలవుస్తున్నట్టే నువ్వు సాతాను సొత్తువి. నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు దేవుని సొత్తు. ప్రియ సహోదరుడ, దేవుడు మరి మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని దేవుని పని చేయడం కొరకు దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. దేవుని పని చేయటానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని, దేవుడు ఇచ్చినటువంటి ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ను మనం ఉపయోగించుకొని దేవుని పని చేయటానికి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. పని చేయటానికి మనము ఏం పని చేస్తున్నాం? పని చేయడానికి దేవుడు పంపించాడండి. మనం
పడుకోవడానికి కాదు, ఆడుకోవడానికి కాదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, దేవుని పని చేయడానికి. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. మనకును మన జీవితంలో మరి యొక్క సంవత్సరాన్ని దేవుడు పొడిగించాడంటే ఎందుకు పొడిగించాడు? మనలో ఏమున్నదని ఆయన పొడిగించాడు. మన గొప్పతనాన్ని చూసా, మన అందాన్ని చూసా, మన చదువును చూసా, మన వెనుకున్నటువంటి ఆస్తిపాస్తులు చూసా దేవుడు ఎందుకు నీకు ఆయుష్ ఇచ్చాడు? ఒకసారి ఆలోచించావా? ఆయుష్ ఇచ్చాడని ఆనందిస్తున్నావే? ఒకసారి ఆలోచించండి. ఈ ఆనందం ఆవిరైపోద్ది. జాగ్రత్త. దేవుడు నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు దేవుడు ఈ లోకంలో మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా నీకు ఎందుకు ధరింపజేశారంటే నువ్వు దేవుని పని చేయడం కోసం. దేవుడు మనలను లోకానికి పంపించాడు. పని చేయటానికి పంపబడినటువంటి మనం ఏం పని చేస్తున్నాం? మనకేమైనా అర్థమవుతుందా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా.